ఈరోజు ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మన కార్యకర్తలకు ప్రజలకు పాత్రికేయులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ లైట్ వెలిగిన తక్షణమే చూస్తుంటే నిజంగా ఇది చూస్తే నాకు ఎంత ఆనందం ఉంటుందో అంతకన్నా ఆనందంగా ఈ కనిపిస్తుంది. ఖచ్చితంగా మన నైపుణ్యం చేయాలి, ఎవరు అభివృద్ధి చేసి చూపించాలి అవసరం ఉంది. నాకు మీరందరూ అవకాశం కల్పించారు. అవకాశాన్ని ఖచ్చితంగా ప్రజలకు ప్రజలకు మనం ఎంతో ఆనందంగా మన మున్సిపాలిటీలో డబ్బులు ఎంతో క్లిష్టపరుస్తుంది. లాస్ట్ ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం లేదు. కూడా పట్టుదల ఏదైనా సాధించగలరు, చేయాలనే ఆలోచన స్పందన ఉండాలి. ఖచ్చితంగా నేను మైదుగురి చేయాలి, ఏ రకం చేయాలని చెప్పి ఆలోచించాను. అప్పుడు డబ్బులు లేదు, ఏం చేయాలని చెప్పి డిసైడ్ చేస్తే ఇటువంటి ప్రోగ్రామ్ ఖచ్చితంగా లైట్లు ఎదిగించాలి. 100 అడుగుల పైన మైదుకూరులో జాతీయ జెండా ఎగరేయాలి. మనకు మైదుకూరు ఎప్పుడు గుర్తింపు లేదు. ఆ జెండా జాతీయ జెండాతో ప్రతి ఒక్కరూ గుండెల్లో మా మైదుకూరులో 100 అడుగుల పైన జెండా ఉంది, ఎవరైనా అక్కడికి వచ్చి తల పైకెత్తి చూసే అదృష్టం మైదుకూరుకి రావాలి అని చెప్పి ఎంతో తపనతో మేము ఆలోచించుకుంటే జాతీయ జెండా రేపు 26వ తారీఖున ఖచ్చితంగా 9 గంటకు జాతీయ ఎగరేసి అదే రకంగా శ్రీకృష్ణదేవరాయలు ఎన్నో రోజులు అనుకుంటున్నా. నేను రాజకీయ వచ్చిన తక్షణమే శ్రీకృష్ణదేవరాయలు పెట్టాలి, విగ్రహం పెట్టాలని చెప్పేంత ఆలోచనలు ఉన్నా అది మేమే పెట్టడం జరిగింది. అదే రకంగా లైట్లు చేయాలి అని చెప్పేంత ఆలోచనతో ఈరోజు లైట్ తక్షణ సంతోషం ఉంది. ఇంకా రేపు జరగబోయే కార్యక్రమంలో మన మైదుకూరులో ఎంత అభివృద్ధి కావాలి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ గెలిచిన తర్వాత నియోజకవర్గానికి కూడా మన మైదుకూరుకి రావాలి, ఖచ్చితంగా అభివృద్ధి ఎంత పట్టుదలతో సార్థక రిక్వెస్ట్ చేసుకుంటే మన మైదుకూరుకి వచ్చి నిన్న సుమారు వచ్చిన తక్షణమే 8 హామీలు